కలుగును గాక. శుద్ధీకరణ జరుగును గాక. పరిశుద్ధపరచబడుదురు గాక. స్వరూప పొందుదురు గాక. మహిమ పరచబడుదురు గాక. యుగ యుగాలు ఏలుబడి చేయుదురు గాక. చప్పట్లు కొడుతూ రిసీవ్ చేసుకోండి. చప్పట్లు కొడుతూ రిసీవ్ చేసుకోండి. పొందుడి, 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 పొందుడి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఒక్క మాట ఎన్ని ప్రార్థన చేద్దాం. ఇలాగే అంటున్నాను, ఒక మాట అనుకుంటున్నారా? అందులో బాగా హల్లెలూయా. అబ్బా, పరిశుద్ధాత్ముడు భూమి మీద 120 మంది మీద కుమ్మరించబడగానే పరిశుద్ధాత్ముడు ఆది సంఘములో ఆ 120 మందితో పాటు 3000 మంది బాప్తిస్మం పొంది వారి సంఘంలో చేర్చబడిన తర్వాత ఆయన వారికి అలవాటు చేసిన, వారికి నేర్పిన అనుభవమే ఎడతెగని బోధ, ఎడతెగని సహవాసం, ఎడతెగని ప్రార్థన, ఎడతెగని రొట్టె విరుచుట. Without any break, steadfastly, continuously, గ్యాప్ లేకుండా బోధ, సహవాసం, ప్రార్థన, రొట్టె విరుచుట. ఇందులో నిమగ్నం చేసేస్తే 8వ అధ్యాయానికి క్రీస్తు విరోధి వచ్చాడు. 8వ అధ్యాయానికి క్రీస్తు విరోధి వచ్చాడు. ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధపడ్డారు, కానీ ఒక్కరు కూడా యేసు దేవుని కుమారుడు కాదు అని చెప్పలేదు. ఎడతెగని సహవాసం వారికి దేవునితో కలిగినందుకు వారు స్థిరపరచబడ్డారు. రోషం కలిగిన వాళ్ళు అయ్యారు. హత సాక్షులు అవ్వటానికి ఇష్టపడ్డారు. సహవాసం నీకు మేలు. అర్జెంటుగా యేసయ్యతో సహవాసం మొదలుపెట్టి, యేసయ్యతో సహవాసం, అన్యోన్య బంధం, సహవాసం. పిచ్చి అయిపోవాలి ప్రభు అంటే. పిచ్చిగా ఉండాలి ప్రభు. అసలు ఆయనతోనే గడపాలి. నా సాక్ష్యం ఎప్పుడన్నా చెప్తాను. నేను వచ్చినప్పుడు ప్రభు చిత్తమైతే చిన్న మాట. నా సాక్ష్యం ఏంటో తెలుసా? ఒకసారి గదిలోకి వెళ్ళి 30 రోజులు తలుపు తీశా. ఓ రోజు గదిలోకి వెళ్ళిపోయి 30 రోజులు తలుపు తీశాను. నా పిల్లలు వచ్చారు నాతో పాటు. వాళ్ళని అడగండి. వాళ్ళని విజయవాడలో పెట్టా, నేను కంకిపాడు వెళ్ళా. అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఇల్లుంటే వాడు అక్కడే ఉంటాడు. ఇంట్లో కార్ డ్రైవర్గా పనిచేస్తాడు. 2 డబల్ బెడ్రూమ్. నేను అన్నాను, ఎప్పటి నుంచో రా అంటున్నావు కదా, 30 రోజులు ఉంటాను నీ దగ్గర అన్నా. వెండయ్య గారు అన్నాడు. మొత్తానికి వెళ్ళాను. ఆ గదిలో అడుగు పెట్టి 30వ రోజు తలుపు తీశాను. సహవాసం అంటే దేవుడితో పిచ్చి పట్టాలి. ఇలాంటి 30 రోజులు ఇప్పుడు 2-3 సార్లు చేశాను. ఎప్పటికీ వారం రోజులు, 5 రోజులు, 3 రోజులు గదిలోకి వెళ్ళిపోవటం, చనిపేసేయటం, గదిలోకి వెళ్ళిపోవటం, చనిపేసేయటం. ముందే మంచినీళ్ళు పెట్టుకుంటా. మరి నీళ్ళు లేకపోతే ఎలాగా? కదా, అందుకని మంచినీళ్ళు పెట్టుకుంటా, లోపల నీళ్లు పెట్టుకుంటా, కొన్ని ఫ్రూట్స్ పెట్టుకుంటా. అమ్మా, అంత తెలివి తక్కువగా ఏమి ఉండకూడదు లోపల. బైబుల్ని పూర్తి చేసేస్తా, పిచ్చిగా చదువుతా, 12 గంటలు దేవుడితో గడుపుతా. 12 గంటలు ఒక డేలో 12 అవర్స్ దేవుడితో ఉంటాను. 6 గంటలు ప్రార్థన చేస్తా, 6 గంటలు బైబిల్ చదువుతా. 2023 సంవత్సరం నుంచి ఈ 2025 సంవత్సరం దాకా కనీసం అంటే ఒక 150 రోజులు గదిలో ఉన్నాను. కనీసం అంటే ఒక 150 రోజులు. ఇంకా ఉండాలా సహవాసం. ఒక ఆయన అడిగాడు, తలుపేసుకుని ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాడు. నేను అన్నాను, వచ్చి చూడన్నా. ఒక్క పూట కూడా లేడు, పారిపోతాడు. ఇక
ఎందుకు? మోకరించటం, లేచి కుర్చీ మీద కూర్చొని బైబిల్ చదవటం, కుర్చీ దిగటం, మోకరించడం, మళ్ళీ ఇలా కుర్చీ మీదకి రావడం. ఆడు కనపడ్డక పారిపోతాడు. నాకు ప్రారంభాల్లో ఈ అనుభవాలు నాకు నేర్పలేదు. ఆయన మహాకృపను బట్టి సురేష్ అయ్య గారు, జఫన్నయ్య గారు ఇలాంటి బోధకుల ద్వారా, తండ్రుల ద్వారా దేవుడు నాకు ఈ అనుభవాన్ని నేర్పిస్తున్నాడు. నాకు ఎంతసేపుకి తెల్లబట్టి ఉంటే చాలు. ఒకప్పుడు పేదలున్నా లేకపోయినా నాకు ఈ తెల్లబట్టు ఉంటే చాలు. తెల్లబట్టు ఉంటే ప్రార్థన లేకుండా, సహవాసం లేకుండా, ప్రభుతో గడపకుండా నా తెల్లబట్టకి ఏం ఉపయోగం? లేరా అమ్మా? ఉందా ఉపయోగం? యేసయ్యతో సహవాసం. ఇంకెప్పుడైనా నా పూర్తి సాక్ష్యం చెప్తాను. నా రక్షణ, నా సేవ, మా తల్లిదండ్రులు సేవ అనుభవాలన్నీ ఎప్పుడైనా ప్రభు చెప్తుంటే చెప్తాను. ఇప్పటికైతే సహవాసం గురించి నేను ఒక సాక్ష్యం. ప్రభు దగ్గర దినములు నేను మేలు పొందుకున్నానండి. అంత కడప విడుదల పరిశుద్ధపరచబడాలి, శుద్ధీకరించబడాలి. నా మనస్సాక్షి, నా ఆత్మ సాక్ష్యం కలిగి ఉన్నాను. నేను పొందిన మేలు మీకు ప్రకటిస్తున్నాను. ప్రభుత్వం సహాసం చేయండి, పరిశుద్ధపరచబడతారు. ఆ తర్వాత స్వరూపంలోకి రావడానికి దేవుడే సమకూడి మీకు అన్ని జరిగిస్తాడు. పరిశుద్ధాత్మని సమకూరుస్తాడా? వాక్యాన్ని సమకూరుస్తాడా? ఇంకేమైనా సమకూరుస్తాడా? నిన్ను స్వరూపంలోకి తెస్తాడు. ఏలుబడి చేసేవారిగా చేస్తాడు. గొర్రె పిల్ల భార్యగా మారుస్తాడు. వధువు సంఘంగా మారుస్తాడు. దేవుడి మాటలు మన హృదయంలో దీవించును గాక. నేరున్న స్థలాల్లో మోకరించండి. కుర్చీలో కూర్చున్న వారు చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. కింద కూర్చున్న వారు మోకరించండి. హల్లెలూయా. నుంచోగలిగితే నుంచోని ప్రార్థన చేయండి. తండ్రులు ఒకవేళ ఓపికంటే ఎస్ 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 చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో హల్లెలూయా. ఆయన ప్రేమించే వారికి మేలు కలుగుడికి సమస్తము సమకూడి జరిగిస్తున్నాడు. ఓ హల్లెలూయా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కృప నీ మీదకి వస్తుంది తండ్రి గారు. కృప మీదకి వస్తుంది అయ్యా. కృప 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 కృప. ఓ హల్లెలూయా. ఎస్. ఆయన స్వరూపమైన పోలిక, ఆయన స్వరూపమైన పోలిక, ఆయన స్వరూపమైన పోలిక, ఆయన స్వరూపమైన పోలికలోకి తీసుకురాబోతున్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రార్థించండి, ప్రార్థించండి. హృదయం తెరిచి నీకు అర్థమైనది ప్రార్థించండి. నీకు అర్థమైనది, నీకు అర్థమైనది, నీకు అర్థమైనది మాట్లాడండి. నీకు అర్థమైనది మాట్లాడండి. ఎస్. Yes. 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 2026 సంవత్సరంలో ప్రభుని అధికంగా ప్రేమిస్తావా? అధికంగా ప్రేమిస్తావా? ఆయనతో సహవాసం చేస్తావా?
శుద్ధీకరించబడతావా? పరిశుద్ధపరచబడతావా? స్వరూపం పోలికలోకి వస్తావా? నీ కన్నీరు నాట్యంగా మారుస్తాడయ్యా. నీ కన్నీరు నాట్యంగా మారుస్తాడు సహోదరుడా. నీ కన్నీరు నాట్యంగా మారుస్తాడు సహోదరి. అమ్మా, నీ కన్నీళ్ళు దాటిపోయే దేవుడు కాదు. నీ కన్నీళ్ళను దాటిపోయే దేవుడు కాదు. అప్పగించుకో, అప్పగించుకో, అప్పగించుకో. Yes. Very good, very good, very good, very good. ఆయన కృపని మీద రాబోతుంది. ఆయన కృపని మీద రాబోతుంది. ఆయన కనికరం మీద రాబోతుంది. Yes. Yes, 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 yes. Jesus, Jesus. Oh, yes, yes, yes. Hallelujah, 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 hallelujah. Very good, very good, very good, very good. నీ ఆసక్తిని చూస్తున్న దేవుడు, కార్యాలను నిలబెట్టే దేవుడు, కార్యాలు జరిగించే దేవుడు, సంపూర్ణతలోకి, స్వరూపంలోకి, పోలికలోకి పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక అలా చేస్తాడు. సహవాసం, 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 ప్రభుతో సహవాసం, దినముల దినముల సహవాసం, రోజులు రోజులు, గంటలు గంటలు ప్రభుతో గడిపే కృప. మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. యేసయ్యా, 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 ముఖదర్శనం సర్వశక్తిగల తండ్రి వందనాలు. ఈ మాటలు ప్రతి విడవలో ఫలింపచేయండి. క్రీస్తు స్వారూప్యతలోకి వచ్చుదురుగాక, సంపూర్ణంగా పరిశుద్ధపరచబడుదురుగాక. నీతో అన్యోన్య సహవాసాన్ని కలిగి చేయండి. రాకడకు సిద్ధపరచండి.
2026 సంవత్సరం సహవాసం శుద్ధీకరణ, నిన్ను అధికంగా ప్రేమించే కృప ఈ బిడ్డల జీవితంలో మీరు కలిగించమని దైవజనులు రత్నబాలయ్య గారిని, కుమారుడు ఎలీషా మండల సేవలో మాకు బలంగా వాడుకోమని యేసయ్య నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి.